హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే ఇది బ్లాగ్. మేము ఈ బ్లాగ్ లో మ్యాగీ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రీవియస్ బ్లాగ్ లో నేను ఆల్రెడీ మ్యాగీ కొని చూపించా కదా, సో అది ఇప్పుడు చేస్తున్నాము. నేను ఆఫీస్ నుంచి వచ్చి చేస్తున్నాము, ఎందుకంటే డే టైం అంతా సనుతో ఒక్కదాయే ఉంటది కదా. సో ఇప్పుడే తను నేను కలిసి టైం స్పెండ్ చేసేది. ఇంకా సాటర్డే సండే వరకు వెయిట్ చేయాలనుకోవట్లేదు. సో ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం. మాట్లాడు. మోస్ట్లీ మార్నింగ్ మాకు టైం ఉండదు. మీరు ఏం చెప్పినవి మేము మార్నింగ్ చేయలేము. కలిసేది ఇలా ఈవినింగ్ కొంచెం బ్లర్రే వస్తుంది, ఎందుకంటే నైట్ అసలు మాకు ఉన్నది ఒకే ఒక లైట్. సో మేము ఆర్టిఫిషియల్ లైట్స్ కూడా ఇంకేం పెట్టుకోవట్లేదు. నువ్వు నవ్వుకు. సో అది ఇంకా కొంచెం బ్లర్ వచ్చినా ఎలా వచ్చినా ఇప్పుడే వీడియోస్ తీయగలం, ఎందుకంటే ఈ వచ్చేసరికి 7 అవుతుంది. ఇంకొచ్చి టీ అవన్నీ తాగేసరికి 7 అయిపోతుంది. ఇంక ఇలాంటి టైమ్స్ లోనే మేము ఛాలెంజెస్ చేస్తాం. ఇదే మా ఫస్ట్ ఛాలెంజ్ మీరు చెప్పింది. ఈ ఛాలెంజ్ బట్టి మీరు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి మేము మ్యాగీ ఛాలెంజ్, కొరియన్ మ్యాగీ, దట్టు స్పైసీ మ్యాగీ, నార్మల్ మ్యాగీ కాదు, స్పైసీ మ్యాగీ తీసుకున్నాము. ఆల్రెడీ ఒకసారి మా అక్కకి మార్నింగ్ 3 ప్యాకెట్స్ తీసుకుంటే ఒక ప్యాకెట్ మా అక్కపై ట్రై చేస్తాం. మార్నింగ్ కొంచెం కూడా తినకండి వెళ్ళిపోయింది. నేనైతే ఒకే ఒక స్పూన్ టేస్ట్ చేద్దామని చూసి ఇంక అమ్మ బాబోయ్. నార్మల్గా అయితే మేము ఏమనుకున్నాం ఎక్స్ట్రా కారం వేసేయాలి, అంత స్పైసీ సరిపోదు, ఎందుకంటే మేము వేరే వాళ్ళ హిందీ వాళ్ళ బ్లాగింగ్స్ అవి చూసాం. వాళ్ళు ఎక్స్ట్రా కారం కూడా వేసుకున్నారు. దానిపైన షూట్ చేసినప్పుడు కూడా ఒక కప్పుతో కారం తెచ్చి పెట్టుకున్నారు. నేను అలాగే చేద్దాం అనుకున్నాను. అలాగే చేద్దామని చెప్పింది. మామూలుగా మార్నింగ్ లేట్ గా ఉండాలి, మార్నింగ్ లేట్ గా లెగ్సాం. సరే ఇంకా 3 ప్యాకెట్స్ ఉన్నాయి. 2 ఛాలెంజ్ కి వాడినా 1 మిగులుతుంది కదా, 1 బ్రేక్ఫాస్ట్ చేస్తాను, నీకు టైం లేదు బేగా అయిపోద్ది అని చెప్పి మ్యాగీ చేసింది. సరేలే అని చెప్పి నార్మల్ మ్యాగీ మీద స్పైసీ ఉంటది అనుకున్నాము. బట్ అది చేశాక తిన్నాక ఇద్దరికి నా కళ్ళల్లో ముక్కుల్లో వచ్చేస్తుంది. ఆఫీస్ టైం అయిపోతుంది. ఇంక ఎవరైనా ట్రై చేస్తారేమో కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ట్రై చేస్తే అమ్మో నాకు లిప్స్టిక్ అంటుంది ఏం చెయ్యకొద్దులే. మళ్ళీ మీరు ఎవరైనా ట్రై చేస్తే మీకు కూడా అలానే అనిపించిందా లేదా కామెంట్ చేయండి. అండ్ మా అక్క అనుభవాల్ని కూడా మీరు ఇప్పుడు మీతో షేర్ చేస్తుంది, అవి షేర్ చేసుకోండి. నాకైతే మాత్రం తల తీరిపోయింది, అలా పడేసిందంట. నేను తిన్నాను, ఇది హాట్ అండ్ స్పైసీ అని మెన్షన్ చేసా. అన్నిట్లో మేము బాగా స్పైసీగా ఉన్నది ఎంచాము, ఎందుకంటే ఛాలెంజ్ కదా, కొంచెం మంచిగా ఉండాలి అంటే కొంచెం స్పైసీగా ఉండాలి అని చెప్పి ఇంకా సరే ట్రై మామూలుగా చేసిన కానీ నార్మల్ స్పైసీ ఉంటుందని తిన్నాను. నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి, నవ్వుతుంది నీళ్ళు వస్తుంటుంటే. ఇంకా కుకుంబర్ కరెక్ట్ టైం. క్యారెట్ హల్వా కూడా పెట్టాను, అది కూడా తినలేదు. అది అంటే ఆ స్పైసీకి షాక్ లో ఉండిపోయి నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అందులో మనకి 2 ప్యాకెట్స్ వచ్చాయి, ఒకటి మసాలా, ఒకటేమో సెస్మిన్ ఆయిల్. ఏదో అది కొంచెం చూడ్డానికే రెడ్ కలర్ లో ఇదే ఏదో తేడాగా ఉంది. అయితే ఈ ప్యాకెట్ లోనే ఉందన్నాను. ఆ ప్యాకెట్ కూడా ఇప్పుడు నేను షూట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను, అంతా కూడా చూపిస్తాను. సో ఇంకా చూపిద్దాం. ఫస్ట్ అయితే ఛాలెంజ్ చేసినప్పుడు చాలా స్పైసీగా ఉండాలి అంటే చిల్లీ పౌడర్ యాడ్ చేద్దామని. సరే ఓకే నేను అగ్రీ చేస్తా అని చెప్పాను. బట్ తిన్నాక చిల్లీ పౌడర్ కాదు కదా, ఉన్నది తింటే రియల్లీ గ్రేట్. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మ్యాగీ అంతా చూపిస్తాం మీకు చెప్పా కదా, ఇది ఆ మ్యాగీ మాట. సో ఇది మేము కొరియన్ కిమ్చి అంట ఫ్లేవరు. సో ఇది ఇప్పుడు మేము ఛాలెంజ్కి యూజ్ చేసే మ్యాగీ. ఆల్రెడీ సనుత స్టార్ట్ చేసింది కుకింగ్. తన ఛానల్లో బ్లాగింగ్ చేస్తుంది. మ్యాగీ ఇంత లావు ఉండవు, బట్ ఈ మ్యాగీ కూడా చాలా లావు, చాలా కారం. లెట్ మీ కంప్లీట్. ఓకే, ఇన్వాల్వ్ అండ్ అది ఉడికే కూడా అలాగే లావుగా వస్తున్నాయి. నాది ఆపేస్తాను ఇంకా బ్లాగింగ్. నువ్వు నన్ను మాట్లాడి మధ్యలో మాట్లాడుతూ. సరే ఉండు. అండ్ ఇందులో 2 ప్యాకెట్స్ ఇచ్చారు. ఇది అదే మెయిన్ సీజనింగ్ ఆయిల్ అంట. అండ్ ఇది వచ్చి మసాలా ఇది నార్మల్ సీజనింగ్ మిక్స్. ఇది నార్మల్ గానే ఉంది. మసాలా మ్యాగీ మసాలా, కొంచెం మ్యాగీ మసాలాలో కొంచెం కారం ఉంది అంతే. ఇది అసలే ఇది ఎలా అంటే నాకు తెలిసి ఆయిల్లో కారం మొత్తం కలిపేసి ఇచ్చారు అంతే అలా. ఇది మెయిన్ విలన్.
మార్నింగే తినలేకపోయాము, మరి ఇప్పుడు ఎలా తింటామో చూడాలి. అట్లీస్ట్ హాఫ్ అయినా తిన్నా, సనుతో పడేసింది. బేసిక్ గా నేను మ్యాగీ అవన్నీ తినొద్దు అనుకున్నాను. నేను జనరల్ గానే మ్యాగీ తిన్ను, మానేసి 3-4 years అవుతుంది. ఎప్పుడు ఇయర్ కి లాస్ట్ ఇయర్ తిన్నా, మళ్ళీ ఇంకా తినొద్దు అనుకున్నా. ఇప్పుడు కరెక్ట్ గా నేను ఎప్పుడైతే ఈ ఛాలెంజ్ పెట్టుకున్నాను, అంటే ఈ 30 days బర్త్డే స్కిన్ కేర్ ఛాలెంజ్ పెట్టుకున్నానో అప్పుడే కావాలని మా అక్క పెట్టింది. సరేలే ఇంక మీరు అడిగిన ఛాలెంజ్ ఇంక చేయడానికి కూడా ఏం లేవు కదా అని చెప్పి నేను ఇంక సరేలే అని ఒప్పుకున్నా. సనుత గెలిచిన వాళ్ళకి ఏంటి చెప్పు, ఫస్ట్ అది చెప్పు. అది నువ్వు చెప్పు. చాక్లెట్స్ అన్నట్టు పెట్టుకుని గెలిచిన నేను చాక్లెట్ అవి తినాలనుకోవట్లేదు. ఏదైనా పనికొచ్చే గిఫ్ట్. జూడియోకి వెళ్ళి ఒక టాప్ కొనే, నాకు ఎలాగో నేనే గెలుస్తుంది గాయస్. మొన్నటి నుంచి జూడియో అన్నది పెద్ద స్కెచ్ గాయస్. ఇలాంటి చెల్లెళ్ళు అస్సలు ఉండకూడదు. కానీ పాపం 2 times జూడియోకి తీసుకొస్తా అంటే లైక్ ఒకసారి కాదు, నాకు నువ్వు జూడియోలో డ్రెస్ కొనిస్తానో అది కాకుండా ఇది ఛాలెంజ్ అది గాయస్. ఇలాంటి చెల్లెళ్ళు ఉంటే ఒకవేళ నువ్వు గెలిస్తే నేను కొనేసి ఇవ్వాలి కదా. ఛాలెంజ్ అంటే ఫుడ్, చాక్లెట్ అది ఇప్పుడు నేను ఓకే. జూడియో ఎంతైనా మన ఇష్టమా? ఎంతైనా మన ఇప్పుడు నేనే గెలుస్తాను. నీకు ఓకే అంటే నాకు ఓకే. టీషర్ట్ కొనేస్తారండి అందులో. టీషర్ట్లు అమ్మా, టీషర్ట్లు కొంటాం, అవి లేవు. టీషర్ట్స్ డ్రెస్ అన్నావు స్పెసిఫిక్. ఐదర్ అది మనం నార్మల్ టీషర్ట్ కాకుండా ఒక నార్మల్ జీన్ మీద టాప్ అయినా అయి ఉండొచ్చు, ఫ్రాక్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇదే పర్టికులర్ అని నేను చెప్పను. ఫస్ట్లీ నువ్వే గెలుస్తాను అంత కాన్ఫిడెంట్ గా ఉండక. నాకు తెలిసి నేను ఎలాగైనా నేను ఫస్ట్ కావాలని ఓడిపోదాం అనుకున్నాను, కానీ ఓడిపో అక్క కోసం ఏదో మంచి నేనే పెడతాను ఫిట్టింగ్. ఏదో ఓకే. జూడియో డ్రెస్, జూడియో ఏదో ఒక డ్రెస్ నాకు ఏది నచ్చుతుంది. మేము ఏమనుకున్నా అంటే ఒక్కొక్క ఛాలెంజ్ కి విన్ అయిన వాళ్ళు ఒక్కొక్కలాగా, ఎప్పుడు ఒకేలా కాకుండా లాస్ట్ టైం నేను 500 రూపీస్ ఏది 500 రూపీస్ తో కొనుక్కుంటాయని చెప్తా అంది, చెప్పలేదు. సో ఈ సైడ్ డ్రెస్. సో నెక్స్ట్ టైం ఛాలెంజ్ లో గెలిచి అన్ని కొనేసుకున్నాము. అవి నేను బ్లాగ్ తీయలేదు అంతే. నెక్స్ట్ టైం ఛాలెంజెస్ కి ఇంకేమి అనేది కూడా ఐడియా ఇవ్వండి, గెలిచిన వాళ్ళు ఏమి ఇచ్చుకోవాలి అన్నది. నెక్స్ట్ టైం నుంచి మీరు ఐడియా ఇవ్వండి. ఈసారి మాత్రం మేమే. నేను ఎలా చెప్పానంటే ఒక ఛాలెంజ్ కి చాక్లెట్, ఒక ఛాలెంజ్ చాక్లెట్ అవి మాత్రం వద్దు, ఎందుకంటే నేను తినాలనుకోవట్లేదు అలా అని చెప్పా. బట్ మీరేమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి. జూడియోలో టాప్ వస్తుంది, అదే ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంకా ఇట్స్ కాల్డ్ ఓవర్ కాన్ఫిడెన్స్. చూసారా గైస్, ఇంకా అది ఉడకలేదు. ఎంత లావుగా ఉందో, ఇంక ఉడికితే ఇంకా లావు వస్తుంది. మార్నింగ్ సనత చేసినప్పుడు నేను షాక్ అయ్యాను. కంప్లీట్ కొంచెం నూడిల్స్ కూడా అంత గట్టిగా దిబ్బగా, వాటర్ ఎక్కువ వేసి అంత అది వాటర్ ఎక్కువ పడుతుంది. అయినా అంత హెల్దీ అసలు కాదు ఇది. సో వాళ్ళు ఇచ్చిన మ్యాగీ పౌడర్ వేస్తున్నాం, మ్యాగీ మసాలా. అండ్ ఈ మసాలా కూడా ఎక్కువ ఇచ్చాడు కదా. మసాలా ఎక్కువ ఇచ్చారు, కారం అన్ని. నార్మల్ మ్యాగీ కన్నా ఇది కొంచెం ఎక్కువ ఉంది, అంటే కారం స్పైసీ రావడానికి. సీజనింగ్ ఆయిల్ ఇది కారం, మేబీ ఆయిల్లో కారం ఫ్రై చేసిన ఆయిల్ ప్యాకెట్. మ్యాగీ అంతా వేయాలా? నేనైతే ఇందాక మొత్తం అయిపోయి చేశాను మ్యాగీ, ఇంకా ఆపేసి లాస్ట్లో వేసాను. ఇది ఇప్పుడే వేస్తే మ్యాగీ కంటుతుంది కదా, కొంచెం ఎక్కుతుంది కదా. ఐ హ్యావ్ నో ఐడియా, బట్ వేసి ఏమవుతుంది. మాకు ఈ మ్యాగీ కోసం ఏం ఐడియా లేదు. అంతే కదా. చూపి అటు చూపి కింద ఒలిగిపోద్ది, ఇంకా చూపిస్తా. బట్ చూడు, అమ్మో అది ఆయిల్ సరిపోనట్టు ఇంకొక ఆయిల్ కదా. ఇప్పుడు ఇవి బ్లాగ్ స్పైసీ స్మెల్ తెలుస్తుంది. స్పైసీ బాగా ఇష్టం ఉన్నోళ్ళు. ఎలా అంటే మనం కారం ఆడించినప్పుడు వస్తుంది కదా, కారం ఆడించే ముందు ఇక్కడ వండుతున్నా గానీ ముక్కు మీద పడుతుంది. ముక్కుకి నాకు వచ్చేస్తుంది అది. తను అందుకే తెలివిగా ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయింది. బ్లాగ్ అయిపోయింది, మ్యాగీ రెడీ. స్పైసీ ఈ ఛాలెంజ్ నా ఛానల్లో వస్తుంది, రేపే పెట్టేస్తాను. తిను బ్లాగ్ రేపే పెట్టేస్తుంది, నేను ఛానల్లో రేపు మార్నింగ్ అలా పోస్ట్ చేసిస్తాను మోస్ట్లీ. ఎలా ఉంది, నెక్స్ట్ ఏ బ్లాగింగ్ కావాలో అంతా కామెంట్ చేసి చెప్పేయండి. చాలా అయిపోయింది. ఇంకా
పిల్లకి నువ్వు కంటిన్యూ చేసేద్దాం, ఇంకా ఆపద్దు. వ్లాగింగ్ అన్ని ఎడిట్స్ పెట్టద్దు, నెమ్మదిగా అయ్యి ఏం పర్వాలేదు. ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. సో ప్రెసెంట్ నాకైతే నా దగ్గర ఉన్న చాక్లెట్ నేను తింటున్నా. నేనైతే ఇంకెందుకు ఈ ఛాలెంజ్ చెప్పండి. నేనేదో బర్త్డే ప్రెప్ ఛాలెంజ్ అనుకున్నాను, వర్కౌట్స్ అనుకున్నాను, డైట్ అనుకున్నాను, ఏమేమో అనుకున్నాను. నాకు వద్దు. నేను అసలు డెజర్ట్స్ కవి నువ్వు చెప్పలేను, బట్ ఈసారి చాలా స్ట్రిక్ట్ గా అనుకుంటున్నాను. కానీ ఇంక మ్యాగీ ఛాలెంజ్ ఎలాగో సగం పోయింది. రేపు కొంచెం మంచిగా ఇప్పుడు కూడా వాకింగ్ అంతా చేసి వస్తాం ఏదో కవర్ చేసుకోవడానికి. మళ్ళీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఏంటంటే మనము తినకూడదు స్వీట్స్ అట. నేను తినేవే స్వీట్స్, చాక్లెట్స్. అవి ఫస్ట్ కట్ చేస్తే అంతా నార్మల్ అయిపోద్ది. సో అందుకే అవి తినద్దని నేను ఫిక్స్ అయ్యాను. నేను తినట్లేదు. నువ్వు వ్లాగింగ్ అంటే ఏంటి మీరు చెప్పండి అసలు. నాకు మాట్లాడాలి, ఎంటర్టైన్ చేయాలి, ఏదో ఒకటి చెప్పాలి. నేను స్టైల్ గా చాక్లెట్ తింటాను, మీరు నన్ను చూడండి అంటే ఇప్పుడు లానే నువ్వు కూర్చొని స్టైల్ గా ఇలా చాక్లెట్ తింటున్నావు. వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు చెప్పు. ఎవరో ఒకరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు. నేను మాట్లాడతా. ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఎవరు గెలుచుంటారో ఎక్స్పెక్ట్ చేయాలి. ఏమి అందులో ఛాలెంజ్ వీడియో చెక్ చేయండి. ఛాలెంజ్ వీడియో తన ఛానల్ పెడుతున్నా, సనత్ సామ్ ఆఫీషియల్. మీ అందరికి తెలిసి ఉంటది ఆల్మోస్ట్. నా ఛానల్ లో ఉంటది. ఎవరు విన్ అయ్యారు అన్నది చూడండి. నెక్స్ట్ ఛాలెంజెస్ కావాలి, ఎవరు గెలిచే వాళ్ళకి ఏం ఇవ్వాలని చెప్పండి. అలా అని 10 రూపాయల బిస్కెట్, 100 రూపాయల చాక్లెట్ అస్సలు అలాంటివి చెప్పొద్దు. చాక్లెట్స్, స్వీట్స్ అసలు చెప్పండి. అవేనా మా ఇంటికి పట్టుకెళ్తాను, పర్వాలేదు. మా ఇంటికి పట్టుకెళ్తానులేండి గైస్. మరీ పిచ్చి పిచ్చిగా. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే సనుత అక్కని నాకించడానికి వచ్చింది. దొరికినప్పుడు ఛాన్స్ వాడుకోవాలి, వాడుకోకపోతే అది రావాలి. వాడుకో, దోచుకుంటావు. దోచుకోవడం అయినా ఏదైనా సరే మీరు చాక్లెట్లు అవి పెట్టకండి. పెట్టినా మినిమం చాక్లెట్ 500 రూపీస్ అయినా ఉండాలి. అలా అయితేనే పెట్టండి. ఒక ఏనా నేను ఓడిపోతే నీకేమన్నా ఏమైనా ఓడిపోయేలా తింటున్నావా? మేబీ నెక్స్ట్ టైం నేను ఓన్లీ ఫుడ్ కాదు యాక్టివిటీస్ అన్ని పెడతాం. అంటే ఫుడ్ అంటే డిఫరెంట్. ఎప్పుడు ఫుడ్ నువ్వే గెలుస్తావు అని కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అంతా. ఓవర్ కాన్ఫిడెన్స్ పర్లేదు. సమ్ టైమ్స్ మేబీ జస్ట్ పెట్టండి. నెక్స్ట్ కూడా మేము ఏ ఛాలెంజ్ చేస్తామో అవన్నీ పెట్టాను. వచ్చిన చూసేయండి. ఆపేస్తాము ఎందుకంటే సన్నతకు నోరు మండుతుంది. ఐస్ క్రీమ్ ఏం తిన్నాను ఇంకా వద్దు, చాలు. మండినా పర్వాలేదు, నేను తింటా. ఎందుకంటే మార్నింగ్ తిన్నది ఆఫీస్కి వరకు ఎఫెక్ట్ చూపించినట్టు. ఇందాక కూడా అంటే నాకు గుండె మండిపోయింది, నా మూతి మండిపోయిందని. సో అందుకే నేను వెంటనే చాక్లెట్స్ తినేస్తున్నా. ఉంటదంట ఉండదు, మరి నైట్ తెలుస్తుంది. రేపు ఏం జరగకూడదు అని కోరుకుంటున్నా. ఆఫీస్కి వెళ్ళాలి అసలుకే నేను. అంతే గైస్, బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తామని చెప్పను. ఎండ్ అనేది నాకు తెలీదు. మేబీ ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ నడాలి. కప్పు మ్యాగీ తిన్నాం, అవన్నీ కరిగించడానికి వెళ్ళి నడాలి. ఇప్పుడే ఇదే ఏరియాలో 1 year ఉన్నా కానీ ఇన్ని సందులు ఉన్నాయని కానీ ఇంత ఏరియా ఉందని కానీ నాకు తనతో ఈరోజు ఒక్కరోజు వాకింగ్ వచ్చి మొత్తం ఏరియాలో ఏముంది అన్ని చెప్పేస్తుంది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది నియర్ బై, విషయం కూడా నాకు తెలీదు. షార్ట్ కట్ రూట్ కూడా నేనే కనిపెట్టాను. షార్ట్ కట్ రూట్ మొన్న ఇటు వెళ్దాం రావంటే నాకు ఇవన్నీ తెలియదు. తప్పిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళాం అనేది. ఇంక ఈరోజు నాకు ఇంట్లో బోర్ కొట్టి అలా తీసుకొస్తాను. వచ్చి 1 week అయ్యిందో లేదో మొత్తం గల్లీ గల్లీ తిరిగేసింది ఈ పిల్ల. ఇల్లు సర్చింగ్ చేసుకున్నప్పుడు ఈ పిల్లని తీసుకొని రావాల్సి ఉంటే బాగున్నేమో. నాకు అందుకు అలానే అనుకున్నాం. నేను వచ్చాక వెళ్ళి మా రూమ్కి వద్దాం అనుకున్నప్పుడు ఈ పిల్ల వస్తా అంటూనే ఇప్పుడు వచ్చింది. ఈ పిల్ల మీద పెట్టుకొని ఉంటే ఈ పాటికి నేను ఇంకా పీజీలోనే ఉంటుంది. ఇంకా వచ్చేసాను. ఇప్పుడేమో మొత్తం అన్ని ఏరియాలు కనిపెట్టింది. అటు సైడ్ నుంచి గుడి చూసాం, ఇటు సైడ్ నుంచి గుడి ఎంట్రెన్స్ ఆఖరి గుడి కూడా కనిపెట్టింది. నేనున్న ఇంటికి వెనకాతలో గుడి ఉంది, నాకు తెలీదు. బట్ మంచి గుడులు అన్ని బాగున్నాయి. ఇక్కడ ఏరియా చాలా బాగుంది. ఏరియా బాగుంటుంది, అందుకే అంత కాస్ట్. ఆ సరౌండింగ్స్ ఇంకా చాలా బాగుంది. మాకు ఏరియాస్ ఇలా ఉంటాయని తెలియక మేము పెన్నిని తీసుకొని రాలేదు. ఇలా ఉంటుంది అని తెలుసు.
పెన్నీకి మెయిన్ మార్నింగ్ వాకింగ్ వాక్. ఇప్పుడు బైక్ షికార్ అంతా కూడా తనకు ఉండాలి. ఇప్పుడు అది ఆ మాత్రమైనా కొంచెమైనా నార్మల్గా ఉంటుందంటే బైక్ అంతా ఉంది కాబట్టి ఇక్కడ ఏమీ లేదు. మేమైతే పెన్నీని చూసుకోలేము, తెచ్చినా కూడా ఉండలేదు. పెన్నీ ఇంత సరౌండింగ్స్ బాగున్నారు మనకు, కానీ కుక్కలు కాదు. ఇక్కడ బోల్డ్ కుక్కలు ఉన్నాయి కానీ దేన్ని మా అక్క కనీసం ముట్టుకోనివ్వట్లేదు. నువ్వు వెళ్ళిపోతావు తర్వాత నన్ను పట్టుకుంటే అవే అంటుంది. నాకు డాగ్స్ అంటే భయం. ఏదో పెన్నీ వల్ల కొంచెం అలవాటు అయ్యాయి కానీ నాకు అసలు భయం. అన్ని డాగ్స్ అంత ఫ్రెండ్లీగా ఉండవు, కొన్ని వాటికి తెలియక కరిచేస్తాయి. అది ఇంకా మా వాకింగ్ అంతా అయ్యాక మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నప్పుడు దారిలో సన్నత ఈ డాగ్స్ని చూసింది. ఇంక వెంటనే బిస్కెట్లు కొని వాటికి వేస్తుంది అనమాట. సన్నతకి ఇలా కుక్కలు అంటే చాలా ఇష్టము. సో ఇంకా పెన్నీని మిస్ అవుతుంది కదా, ఇంక ఈ డాగ్స్తో ఆడుకుంటుంది. నాకైతే కొంచెం భయం, నేను దూరంగానే ఉన్నా. ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక ఇంకా నాకు 30K వచ్చాయి కదా. హ్యాపీ 30K ఇల్లు నువ్వే తుడాలి, నీటిగా ఇల్లు తుడిచే, నీటిగా ఇల్లు తుడిచే. తినే నువ్వే. తనతో అయితే కేక్ కొని మంచిగా చేసుకుందా అన్నట్టుగా నేనే వద్దన్నాను. నార్మల్గా సింపుల్గా చేసుకుందాం, 30K ఎందుకని. సో ఈ వీటన్ని బిహైండ్ సీన్స్ అన్నతో వ్లాగ్లో ఉంటాయి. సో మ్యాక్సిమం ఆఫ్ ది సీన్స్ అండ్ ఛాలెంజ్ వీడియోస్ అన్నతో ఛానల్లో ఉంటుంది. గో అండ్ చెక్ దేర్. బై బాయ్.